అశోక్ ఇది? ఆ విరూపాక్షి ఇక్కడే ఉంది, మీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు. ఇదంతా చూస్తుంటే నా గురించి తెలిసిపోయింది అనుకుంటా. అయిపోయింది, అంతా అయిపోయింది. మొన్న తప్పించుకున్నాను కానీ ఈ రోజు మాత్రం తప్పించుకోలేను. అశోక్, వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. సీఎం గారికి తెలిస్తే మనల్ని చంపేస్తాడు. ప్లీజ్ అశోక్, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. బా కోమలి, కోమలి, నువ్వేం కంగారు పడకు. అలా ఏం అయ్యి ఉండదు. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే మా నాన్న ఫోన్ చేసినప్పుడే ఆ విషయం చెప్పేవాడు కదా. జస్ట్ ఈ అనాథ శరణాలయం వారిని పెళ్లికి ఇన్వైట్ చేయాలని మాత్రమే వచ్చారు. అయితే ఆ విరూపాక్షి ఎందుకు వచ్చినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. సరే కోమలి, లోపల ఏం జరుగుతుందో చూద్దాం, పద వెళ్దాం, పద. అనాథల్ని అందరూ దగ్గరికి తీసుకుంటే ఇలాంటి అనాథాశ్రమాలే ఉండవండి. సరే, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను బయలుదేరతాను. ఒక్క 10 నిమిషాలు ఉండండి మేడం, నా కొడుకు కోళ్ళు వచ్చేస్తున్నారు. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ జీవితం మంచిగా ఉంటుంది మేడం. పర్వాలేదండి, పెళ్లికి ఎలాగూ వస్తాను కదా. వాళ్ళంత ప్రేమగా అడుగుతున్నారు కదమ్మా, ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళొచ్చు కదా. వాళ్ళకి కాబోయే కోడలు కూడా మీ బిడ్డలాంటిదే కదా. మేడం వెళ్ళాలనుకుంటున్నారు కదా, మీ అబ్బాయి ఎక్కడి దాకా వచ్చారో కొంచెం ఫోన్ చేయండి. అలాగే. అరే అశోక్, ఎక్కడున్నావురా? నీకోసం వెయిట్ చేస్తున్నావు. నానా, వస్తుంటే దారిలో టైర్ పంక్చర్ అయింది నాన్న. త్వరగా రండిరా, మీకోసం ఎమ్మెల్యే గారు వెయిట్ చేస్తున్నారు. ఏంటి, ఎమ్మెల్యే గారా? వచ్చేస్తున్నావు నాన్న. వచ్చేస్తున్నారంట మేడం, దారిలో టైర్ పంక్చర్ అయిందంట మేడం. అయ్యో, వచ్చే వాళ్ళని తొందర పెట్టద్దు, వేగంగా వస్తారేమో, అది మంచిది కాదు. ఖచ్చితంగా నేను వాళ్ళ పెళ్లికొస్తాను. ఒక రోజంతా మీతోనే ఉండి వెళ్తాను, సరేనా? సరే మేడం. ఇక నేను బయలుదేరతాను. సారీ నాన్న. ఏంటమ్మా, నీ వేలుకు ఉండాల్సిన ఎంగేజ్మెంట్ ఉంగరం లేదేంటి? అయ్యో, ఇప్పుడు ఈ రింగు గురించి నేనేం చెప్పాలి వీళ్ళకి? ఎంగేజ్మెంట్ ఉంగరం అంటే ఏంటో తెలుసమ్మా? అది మీ బంధానికి ఒక సూచిక. పెళ్ళయ్యాక మంగళసూత్రం ఎంత పవిత్రమైందో, ఎంగేజ్మెంట్ అయ్యాక ఉంగరం కూడా అంతే పవిత్రమైంది. అలాంటి ఉంగరాన్ని తీసేసావంటే అర్థమేంటమ్మా? ఉంగరం ఏమైంది కోమలి? అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకోకండి. ఉంగరం కాస్త లూజుగా ఉంది. పొద్దున్న స్నానం చేస్తుంటే జారి పడిపోయింది. పూజ చేసి తర్వాత వేసుకుందామని దేవుడి దగ్గర పెట్టాను. నిశ్చితార్థపు ఉంగరాన్ని అలా తీయకూడదమ్మా, అరిష్టం. దేవుడి దగ్గర పెట్టానంటున్నావు కాబట్టి కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇంకెప్పుడు అలా తీయకమ్మా, చూసేవాళ్లు తప్పుగా అనుకుంటారు. సారీ మావయ్య, సారీ అత్తయ్య. అదంత పెద్ద తప్పని నాకు తెలీదు. ఆ ఉంగరం ప్రత్యేకత గురించి ఇప్పుడు మీరు చెప్తుంటేనే తెలుస్తుంది. ఇంకెప్పుడు అలా చేయను. సారీ అశోక్. తల్లిదండ్రులు లేని పిల్ల కదయ్యా, మంచి చెడు తెలిసుండాలని లేదు కదా, తప్పుగా అనుకోకండి. సరే అమ్మా, ఒకసారి కలిసి వీళ్ళందరికీ మీ పెళ్లి గురించి చెప్దామని వచ్చాం. కానీ వీళ్ళే నీ గురించి మాకు చాలా విషయాలు చెప్పారు. మంచి రోజు చూసి పెళ్లి పత్రికలు తీసుకొస్తాం. మేం బయలుదేరతామమ్మా. అలాగే మావయ్య.
కోమలి బయటికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? బయటికెళ్లిన కోమలి ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మీ మావయ్య వచ్చి రూప్ ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి దీపక్? ఏదో ఒకటి చెప్దాంలే మమ్మీ. అయినా మనకు ఐడియాలు ముందుగా రావు కదా. లాస్ట్ సెకండ్లో పీక మీద కత్తి ఉన్నప్పుడే మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. రే అశోక్ అయినా ఫోన్ చేయి. మీ మావయ్య కూడా ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు కోమల్ ఇంట్లో లేదు అని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. మమ్మీ, నేను చేస్తే వాడు ఫోన్ తీయడు. అది నాకు హర్టింగ్గా ఉంటుంది. నేను చెయ్యను మమ్మీ. నా ఫోనే కాదు మమ్మీ, నీ ఫోన్ కూడా తీయడు.